ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, స్నేహితులారా, బంధువులారా, మిత్రులారా, మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు చెల్లించుకుంటున్నాను. మరి దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 1వ వచనంలో చూసుకున్నట్లయితే, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ దినమైన దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఏంటంటే, ప్రేమ కలిగి ఉండుటకంటే మనం ప్రయాసపడాలంట. ప్రయాసపడితే కాదు, కానీ దాని యొక్క ఫుట్ నోట్లో చూసుకున్నట్లయితే ప్రేమను వెంటాడాలంట. ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రేమను ఎప్పుడైతే నువ్వు వెంటాడుతావో, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడతావో, నీ కుటుంబాన్ని దేవుడు దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించడానికి వేచి ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ లోకానుసారంగా చూసుకున్నట్లయితే మరి తల్లిదండ్రుల ప్రేమ ఉన్నది, అన్నదమ్ముల ప్రేమ ఉన్నది, అక్క చెల్లెల ప్రేమ ఉన్నది, బంధుమిత్రుల ప్రేమ ఉన్నది, ప్రేమికుల ప్రేమ ఉన్నది. మరి అక్క చెల్లెల అన్నతమ్ముల ప్రేమ కలిగి ఉంటున్నాము, కానీ ఈ లోకానుసారంగా జీవిస్తున్న దేవుని ప్రేమ నీలో లేదని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఈ దినం జ్ఞాపకం చేసుకో. కొన్ని సంవత్సరాల నుంచి నువ్వు దేవుని మందిరానికి వెళ్ళుచున్నావేమో, అనేక దినముల సంధి దేవుని ప్రార్థిస్తున్నావేమో. ప్రేమైన సహోదరి సహోదరుడా, ఈ దినమున దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. ఏంటంటే, ప్రేమ కలిగి ఉండుటకు నీవు ప్రయాసపడాలంట, వెంటాడాలంట. ఎప్పుడైతే నువ్వు ప్రేమ కలిగి ఇతరులను క్షమిస్తావో, నీ దేవుని యొక్క ప్రేమ చేత ఇతరులను నువ్వు ప్రేమిస్తావో, నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడండి. అట్టి రీతిగా చూసుకున్నట్లయితే, ప్రేమ కలిగి ఉండటం ఏంటి అని నువ్వు ఆలోచిస్తున్నట్లయితే, ప్రేమ కలిగి ఉన్న వారు ఎలా ఉంటారంటే దేవుడు తెలియపరుస్తున్నారు. ఎవరైతే దేవుని ప్రేమను కలిగి ఉంటారో వాళ్ళలో కొన్ని క్వాలిటీస్, కొన్ని యొక్క పద్ధతులు, కొన్ని యొక్క అలవాట్లు అనేవి ఉంటాయండి. అవి ఏమిటంటే, మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 4వ వచనంలో చూసుకున్నట్లయితే, ప్రేమట దీర్ఘకాలము సహిస్తుందంటండి. ప్రేమైన సహోదరి సహోదరుడా, నీవు దేవుని ప్రేమని కలిగి ఉన్నట్లయితే ఆ యొక్క దీర్ఘకాలము సహించే స్వభావం నీలో ఉంటుంది. అలాగే కాదు, కానీ ఈ దీర్ఘకాలం అంటే మనం జీవించినంత కాలం కూడా వారిని ప్రేమించే విధముగా ఉండాలండి. మరి కొంచెం కష్టం వచ్చేసాలు సహించే స్వభావం మనలో ఉండదు. కాదు, కానీ దేవుని ప్రేమను కలిగి ఉన్నట్లయితే ప్రేమ ఆట దీర్ఘకాలము సహించేదంట. అలాంటి ప్రేమ నీవు నేను కలిగి జీవించాలండి. దయ చూపించును, దేవుని యొక్క దయను చూపిస్తుందంట దేవుని ప్రేమ. ఎప్పుడైతే నువ్వు దేవుని ప్రేమను కలిగి ఉంటావో, ఈ లోకములో మరి నీ యొక్క స్నేహితుల పట్ల, బంధువుల పట్ల, మిత్రుల పట్ల, ఇతరుల పట్ల, మరి అనేక మంది మరి తినడానికి కూడా తినలేని పరిస్థితిలో ఉన్నవారి పట్ల నీ దయను నీవు దేవుణ్ణి కలిగి ఉన్నావు కనుక వారి పట్ల నువ్వు దయ చూపించినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదించువాడై ఉన్నాడు. దేవుని యొక్క ప్రేమ నీవు పొందుకునే విధముగా చేస్తాడండి. ప్రియమైన సహోదరి సహోదరుడా, అదే కాదు, కానీ ఇంకంట ప్రేమాట మచ్చరపడదంట. ఇతరుల మీద లేనిపోని సాడీలు చెప్పడం కాదు, కానీ ఉన్నది లేనది ఉన్నట్లుగా చెప్పడం కాదు, కానీ మచ్చరం అనేది ఉండకూడదండి. మచ్చరం అంటే వరవలెంతరము. అలాగే మచ్చరం అంటే మచ్చను తెచ్చే విధముగా ఒక వ్యక్తి మీద భయంకరమైన నిందలు వేయడము, మరి అది కానిది కానీ అయినట్లుగా చేయడం, అలాంటి పద్ధతులు ఉండవండి. దేవుని సన్నిధానము, దేవుని ప్రేమను నీవు కలిగినట్లంటే నీ యొక్క మనస్సులో, నీ యొక్క హృదయంలో, నీ యొక్క ఆలోచనలో మత్సరం అనే స్వభావం అయితే ఉండదండి. దేవుని ప్రేమ పొందిన ఉన్న వారికి మత్సరం అనే స్వభావం అనేది ఉండదండి. దేవుడు తెలియపరుస్తున్నారు. అలాగే మరి డంబముగా ప్రవర్తించిన, డంబం అంటే అబద్ధపు మాటలు, మరి ఉన్నట్టుగా కాకుండా అబద్ధములు ఆడడము, మరి డంబముగా ప్రవర్తించడం, అలాంటి ప్రవర్తన దేవుడు ప్రేమ కలిగి ఉన్న వారికి ఉండదండి. డంబముగా ఎప్పుడు కూడా ప్రవర్తించదండి. అది ఉప్పొంగదంట. ఈ లోకంలో నేనే గొప్ప అనే ఉప్పొంగే స్వభావము కలిగి జీవించరంట. దేవుని బిడ్డలైతే, దేవుని ప్రేమను కలిగి ఉన్నవారు తగ్గింపు స్వభావము కలిగి ఇతరులను ప్రేమించే విధముగా ఉంటారండి. అలాంటి ప్రేమ కలిగి ఉండాలి మనం. అదే విధముగా కాకుండా అమర్యాదగా నడవదంట. అమర్యాదగా ఎప్పుడైతే నువ్వు ఇతరులకు రెస్పెక్ట్ ఇస్తావో, ఇతరులని గౌరవిస్తావో, ఇతరులని ప్రేమిస్తావో, అప్పుడు నీకు కూడా ఇతరులు గౌరవిస్తారండి. అమర్యాదగా ఉండదంట దేవుని ప్రేమ అనేది. దేవుని ప్రేమ అనేది ఎంతో మర్యాద కలిగిన జీవితాన్ని ఇస్తుందండి. దేవుని ప్రేమను కలిగి ఉన్నట్లయితే గొప్ప ఆశీర్వాదమును దేవుడు నీకు ఇవ్వబోడుచున్నాడండి. అదే కాదు, కానీ స్వప్రయోజనములను విచారించుకున్నదట.
ఎప్పుడైతే సొంత ప్రయోజనాల గురించి ఆలోచించదు దేవుని ప్రేమ, దేవుని ప్రేమ నువ్వు చేస్తే నీ పని ఆయన చేస్తాడండి. అదే విధముగా స్వప్రయోజనాన్ని నేనే సంపాదించుకోవాలి, నేనే కూడబెట్టుకోవాలి, నేనే అది చేయాలి అనే ఆలోచన ఎవరికైతే దేవుని ప్రేమ కలిగి ఉంటారో అలాంటి స్వార్థపూరితమైన స్వప్రయోజనాల కొరకు ఆలోచన అనేది కలిగి ఉండాలండి. ఇతరుల కోసం మరి ప్రార్థించే విధముగా, ఇతరుల కోసం పాటుపడే విధముగా దేవుని ప్రేమను కలిగిన వారు ఉంటారండి. అదే రీతిగా చూసుకున్నట్లయితే త్వరగా కోపపడదంట. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ లోకంలో మరి ఈ దినాల్లో ఉన్నట్లయితే ఎక్కువగా కోపం అనేది త్వరగా వస్తున్నదండి. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, దేవుని ప్రేమను నువ్వు కలిగి ఉన్నట్లయితే త్వరగా కోపపడొద్దండి. దేవుడు చెప్తున్నాడు ఏంటంటే కోపం అనేది కోపపడు కానీ పాపము చేయకుడి. నీవు ఎప్పుడైతే మరి కోపపడ్డావు కానీ పాపం మరి దినమంతా కోపపడడం కాదు, కానీ మరి రాత్రి కాల సమయంలో నువ్వు కోపపడి గొడవ పడినట్లయితే ఉదయాన్నే సూర్యోదయం వరకు నువ్వు మర్చిపోవాలండి, దాన్ని విడిచిపెట్టాలండి, వారిని క్షమించాలండి. అదే నీ జీవితం, అదే కోపపడకుండా ఉండే స్వభావం. నువ్వు త్వరగా కోపపడొద్దండి, ఇతరుల మీద నిందలు వేయొద్దండి, ఇతరుల మీద మచ్చరపడొద్దు. ఎప్పుడైతే దేవుని ప్రేమ నువ్వు కలిగి ఉంటావో త్వరగా కోపపడకుండా వారిని క్షమించే విధం మనస్సు నీకు కలిగి ఉంటావు. ప్రియమైన సహోదరి సహోదరుడా, అపకారమును మనస్సులో ఉంచుకొనదు. ఎవరైనా నీ పట్ల అపకారము చేసినట్లయితే అది మనస్సులో ఉంచుకొనరు. దేవుని ప్రేమ కలిగి ఉన్న వారు ఏం చేస్తారంటే వారు అపకారం చేసిన ఉపకారం చేసే విధముగా ఉంటారండి. ఎవరైనా మనకు కీడు చేసినట్లయితే వాళ్ళకి మేలు చేసే ఆలోచన ఎలా వస్తుందంటే దేవుని యొక్క ప్రేమను నువ్వు కలిగి ఉన్నట్లయితే గొప్ప దేవుడు బ్లెస్సింగ్స్ మనకి ఇస్తారండి. ఎందుకు అంటే ఇవన్నీ కలిగి ఉన్నామంటే దేవుడు ప్రేమస్వరూపి అయి ఉన్నాడు. తన యొక్క ప్రేమను ఎలా చూపించున్నారంటే చివరి శ్వాస వరకు కూడా తన యొక్క ప్రేమను మన పట్ల చూపించి ప్రాణత్యాగం చేసి ఉన్నాడు. ప్రేమైన సహోదరి సహోదరుడా, నీవు దేవుని ప్రేమను కలిగి ఉన్నట్లయితే, దేవుని పోలు నువ్వు నడుచుకున్నట్లయితే ఇలాంటి క్వాలిటీస్ నీలో కలిగి ఉండాలి. అదే కాదు కానీ దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించుడి. దుర్నీతి పనులు ఏమైనా చేస్తున్నట్లయితే, చెడు పనులు ఏమైనా చేస్తున్నట్లయితే, నీతికి వ్యతిరేక పదము దుర్నీతి అండి. అనీతి పనులు ఎవరైనా చేస్తున్నట్లయితే, దుర్నీతి పనులు ఎవరైనా చేస్తున్నట్లయితే వారిని మనం చూసి సంతోషపడొద్దండి. వారిని చూసి మనం ప్రార్థన చేయాలండి. వీలైతే వారి కోసం నువ్వు మోకరించి ప్రార్థన చేయి. వారి దేవుని సన్నిధిలో మార్చబడులాగనో, వారి హృదయం దేవుని సన్నిధిలో ఇచ్చులాగనో, వారి దేవుని ప్రేమను పొందుకునేలాగా నువ్వు ప్రార్థన చేయి. దుర్నీతి విషయంలో సంతోషపడరండి. దేవుని ప్రేమ కలిగి ఉన్నవారు, దేవుని ప్రేమ ఎవరైతే కలిగి ఉంటారో వారు సంతోషపడక సత్యమందు మాత్రమే ఆనందిస్తారంట, సత్యమైన విషయాల యందు మాత్రమే సంతోషిస్తారంట. మరి అదే కాదు కానీ అన్నిటికీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నింటినీ నిరీక్షించును. హల్లెలూయా. మరి ప్రతి విషయాన్ని తాలునంట, ప్రతి విషయాన్ని ఓర్చునంట, ప్రతి విషయాన్ని కూడా క్షమించును అంట, నిరీక్షించునంట. దేవుని ప్రేమ కలిగిన నువ్వు ఎలాంటి క్వాలిటీస్ నువ్వు కలిగి ఉండాలండి. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే, మరి కింద చూసుకున్నట్లయితే దేవుని అన్ని 3 విషయాలు దేవుడు మనకు తెలియపరుస్తున్నాడండి. 13వ అధ్యాయం 13వ వచనంలో చూసుకున్నట్లయితే, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిల్చును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. హల్లెలూయా. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 విషయాల్లో కూడా శ్రేష్టమైనది ప్రేమైనటువంటి. ప్రేమైన సహోదరి సహోదరుడా, ఈ దిన మన దేవునితో మాట్లాడుచున్నారు. నిజంగా నీవు దేవుని ప్రేమను కలిగి ఉన్నట్లయితే గొప్ప ఆశీర్వాదము చేత దేవుని నిన్ను నింపువాడై ఉన్నాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదించేవాడై ఉన్నాడు. ఈ యొక్క వాక్యము ద్వారా ఎందరైతే వింటున్నారో ప్రతి కుటుంబం దేవుడు దీవించబడును గాక.